ఆంధ్రాకి వస్తున్నటువంటి సంస్థలలో వేటికై మనం మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైనా సరే నా పద్ధతి మొదటి నుంచి చెప్తున్నా, భారతదేశం నెంబర్ 1 ఫస్ట్ నా ప్రయారిటీ, ఆంధ్రప్రదేశ్ నా ప్రయారిటీ, రాష్ట్రం పరంగా ఆంధ్రప్రదేశ్, దేశం పరంగా భారతదేశం, అలాగే తెలుగు రాష్ట్రాలు మనకు ప్రయారిటీ. అంటే వీటికి ఏ మంచి జరిగినా ఫోకస్ చేస్తుంటాం. చెడుని ప్రస్తావించడం ద్వారా ఆ చెడు పోయి మంచి వైపుకి మనం బాగుపడాలి, మారాలి అని కోరుకుంటాం. అంతేగాని చెడుని ప్రోత్సహించలేదు, నేను ఎప్పుడు ప్రోత్సహించను కూడా. అయితే తప్పుని తప్పుగానే మాట్లాడుకోవాలి, ఒప్పుని ఒప్పుగానే మాట్లాడుకోవాలి. ఎవరి వల్ల మంచి జరిగినా వాళ్ళ వల్లే అని వాళ్ళకు కూడా అది సర్టిఫై చేస్తా. ఇప్పుడు అట్లాంటిది ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాంతానికి గూగుల్ రావడానికి సిద్ధమవుతోంది. ఇది చంద్రబాబు సర్కార్ సాధించిన అద్భుతం అవుతుంది. ఇది పూర్తయితే విశ్వసనీయంగా అందుతున్నటువంటి, అంటే ధృవీకరణ కాని విశ్వసనీయ సమాచారం ప్రకారం గూగుల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి MOU చేసుకోవడానికి రెడీ అవుతోంది. దీనికోసం భూమి గుంటూరు టు విజయవాడ మధ్యలో పెట్టడానికి రెడీగా ఉన్నారు అన్నటువంటిది తాజాగా వినబడుతోంది. 2 ఈ చోట్ల పెడతారని, గుంటూరు విజయవాడ మధ్యలో ఒక ప్లేస్లో 25 ఎకరాలు వాళ్ళు అడుగుతున్నారు. అదే కాకుండా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ప్లేస్, ఈ రెండింటిని వాళ్ళు చూజ్ చేస్తున్నారు, లేదా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఆఫర్ చేస్తుంది. గుంటూరు విజయవాడ మధ్యలో ఒక ప్లేస్లో 25 ఎకరాలకే అవకాశం ఎక్కువగా ఉంది గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కంటే. ఎందుకంటే ఇక్కడైతే అమరావతి పార్ట్ అన్నటువంటి పాయింట్తో వస్తుంది కాబట్టి ఇక్కడ ఇవ్వబోతున్నారు అన్నటువంటి. అది జరిగితే గూగుల్ కనుక ఆంధ్రాకి వచ్చిందంటే మామూలు మార్పు కాదు, అద్భుతమైన మార్పు అవుతుంది.